శుభ సంకల్పాలు సుఖజీవన కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ముందు ఎపిసోడ్స్లో మనం దైవత్వం గురించి చర్చించుకున్నాము. దాని ధారణ ఎలా చేయాలి అది తెలుసుకున్నాము. అలాగే ఎప్పటిలాగే ఈసారి కూడా చర్చించడానికి మన ముందున్నారు బ్రహ్మకుమారి వేణుకే గారు. వారికి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం చర్చించుకునే టాపిక్ సంతుష్టత, మనసులో సంతుష్టత. అక్కయ్య, మనసులో సంతుష్టత అంటే ఏంటి? సంతుష్టత అంటే ఏంటి? జీవితంలో దాన్ని ఎలా ధారణ చేయాలి అది కొంచెం చెప్పండి. సంతుష్టత అనేది సంతృప్తి. మన మామూలు భాషలో సంతృప్తి అంటూ ఉంటాం. సంతుష్టత అనేది ఒక దివ్యమైన గుణం. దీన్ని దివ్య గుణాల్లో ఒకటిగా ఎందుకు చెప్పారు అంటే, దేవతల్లో సహజ సిద్ధంగా మనకు కనిపించేటువంటి హర్షితముఖత. అంటే అన్ని సందర్భాల్లోనూ వారు చిరునవ్వుతూ ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు సంతోషంలోనే ఉంటారు. సంతోషము, సుఖం అనేటువంటిది వారికి అనుభవం అవుతూనే ఉంటుంది. మరి వాటిని కలిగించేటువంటి గుణం ఒకటి సంతుష్టత. తృప్తి ఉన్నది అంటే సంతోషం ఉంటుంది. ఎక్కడ తృప్తి లేదు, ఎంత ఉన్నా అక్కడ సంతోషం అనేది ఉండదు. సుఖం యొక్క భావన కూడా కలగదు. ఆ అనుభూతి అనేటువంటిది మనకు మనసులో కలుగుతున్నది. సంతృప్తి అంటే పూర్తిగా మనస్సు ద్వారా ఉన్న దాంట్లో మనం హాయిగా. కానీ తృప్తి పడిపోవడం అది మంచి విషయం కాదు కదా. చిన్న చిన్న వాటికి ఇంత చాలు అనుకోవడం. కొన్నింట్లో మనము చాలు అనుకోవటం వల్ల ముందుకు వెళ్ళలేకపోతాము అనుకుంటాము. సంతుష్టత అనేటువంటి గుణము సంతృప్తిని తెలియజేస్తుంది. అయితే ఈ గుణాన్ని ఎక్కడ కలిగి ఉండాలి? ఇప్పుడు మన వద్ద అనేక రకాల రంగురంగుల వజ్రాలు ఉన్నాయి అనుకుంటాం. రంగురంగుల వజ్రాలు ఏ రంగులో ఉన్నా అది చాలా అందంగానే ఉంటుంది. దాని విలువ కూడా ఎక్కువగానే ఉంటుంది. దాన్ని అదే పొజిషన్లో పెట్టినా కూడా బాగానే ఉంటుంది. కానీ రంగురంగుల వజ్రాలను ఒక పద్ధతి అనుసారంగా, ఒక డిజైన్ అనుసారంగా మనం దాన్ని సెట్ చేస్తే అది ఇంకెంత అందంగా ఉంటుంది. అప్పుడు దాని విలువ ఇంకా పెరుగుతుంది. అలాగనే మన జీవితాన్ని సుందరంగా, శోభాయమానంగా చేసేటువంటి గుణాలు దివ్యమైనవి ఎన్నో ఉన్నాయి. అయితే ఈ దివ్య గుణాలన్నిటినీ ఒక కుప్పగా వేసినప్పుడు చూడ్డానికి అందంగా ఉన్నట్లే, వీటిని చక్కగా మన వ్యవహారంలో ఒక క్రమబద్ధంగా మనము దాన్ని ఆచరణ చేసినట్లయితే అది ఇంకా ఎక్కువ విలువను కలిగి ఉంటుంది. అందుకే సంతుష్టత అనేటువంటి దాన్ని మనస్సులో సంతుష్టత అని చెప్పారు. ఈ వాక్యాన్ని మనం ఇలాగే గుర్తుంచుకోవాలి. మన మనస్సును ఎప్పుడూ కూడా సంతృప్తిగా ఉంచుకోవాలి. తృప్తి పడిపోతే ముందుకు వెళ్ళలేము. ఎక్కడ? వ్యవహారంలో, మనం చేసేటువంటి ప్రయత్నంలో. మనం ఏదైనా ఒక కర్తవ్యం సాధిస్తున్నప్పుడు దానికి ఫలితం రాక మునుపే మనం తృప్తి పడిపోతే మరి ఫలితం వచ్చే వరకు ప్రయత్నం చేయలేం కదా. అయితే మనసులో సంతృప్తి కలిగి ఉండాలి. దేని గురించి? ఇప్పుడు నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. నేను చేసే ఈ ప్రయత్నానికి నాకు ఎన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయో, నాకు ఏవి చక్కగా లభించాయో వీటన్నిటి గురించి నేను సంతృప్తిగా ఉన్నాను. అంటే నాకు ఇంకా కొన్ని ఎక్కువ ఫెసిలిటీస్ కావాలి. ఆ ఫెసిలిటీస్ కూడా లభించిన తరువాతనే నేను ఈ కర్తవ్యాన్ని చేయగలను అనేటువంటి అసంతుష్టత కాకుండా, నాకు ఇది లేదు కాబట్టి నేను చేయలేకున్నాను, నాకు అది లభిస్తే చేయగలను, లేదా వాళ్లకు ఉంది నాకు లేదు కాబట్టి వాళ్ళు సులువుగా సాధిస్తున్నారు, గెలుపొందుతున్నారు, నేను గెలుపొందలేకున్నాను అనే ఒక వెలితి మనల్ని బాధపడుతుంది. ప్రయత్నం చేయనివ్వదు, ముందుకు వెళ్ళనివ్వదు. అయితే ఈ
సంతృప్తి అనేది మన మనసులో కలిగి ఉండటం వల్ల భగవంతుడు నాకు ఈరోజు ఇన్ని రకాల అవకాశాలు ఇచ్చారు, ఈ ప్రయత్నం పూర్తి చేయటానికి ఫలానా విధాలన్నీ నాకు దగ్గర ఉన్నాయి, ఇవన్నీ కూడా సమకూరాయి, వీటి ద్వారా ప్రయత్నం చేసి నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి, నేను నా గమ్యాన్ని అందుకోవాలి. మనసులో సంతృప్తి, మనం చేసేటువంటి ప్రయత్నంలో, మనం చేసేటువంటి కర్తవ్యంలో సంతృప్తి కాదు. మనం ఇంకా ప్రయత్నం చేయాలి, ఇంకా మంచిగా ప్రయత్నం చేయాలి, ఇంకా కష్టపడాలి, ఇంకా కృషి చేయాలి, ఇంకా సాధించాలి. అక్కడ తపన అనేది ఉండాలి. కానీ సంతృప్తి రాకూడదు అని కూడా చెప్పలేము, దాంట్లో తపన ఉండాలి, తపన చెందాలి, నేను చేయాలి అనేటువంటి ఒక మనస్సులో సంకల్పాన్ని దృఢం చేసుకోవాలి. నిరంతరం దానికోసం కృషి చేయాలి. నిరంతర కృషి చేస్తూ కూడా మనసులో మాత్రం సంతృప్తి ఉండాలి. ఎప్పుడు మనసులో సంతృప్తి ఉంటుందో మనస్సు అనేక రకాలుగా తనకు లేని వాటి గురించి ఆలోచన చేసి టెన్షన్ పడకుండా హాయిగా ఉంటుంది. ఎక్కడ తృప్తి ఉంటుందో అక్కడ హాయిగా ఉంటుంది, ఎక్కడ తృప్తి లేదో అక్కడ హాయిగా ఉండదు, అనిపించదు. ఇప్పుడు మనం ఒక సీట్లో కూర్చున్నాము, బస్సులో మొత్తం రష్ ఉంది, మనకి ఏదో ఒక సీటు దొరికింది, కాస్త సీట్లో మనం కూర్చున్నాక నాకు ఎంత మాత్రం లభించింది అనే తృప్తిలో ఉంటే సంతోషంగా జరిగిపోతుంది మన ప్రయాణం. అయితే వాళ్ళు అంత బాగా కూర్చున్నారు కదా, వీళ్ళు ఇంత చక్కగా కూర్చున్నారు కదా, నా దగ్గరే అందరూ నిలబడుకొని ఉన్నారు, నాకు గాలి రావటం లేదు, నాకు వెలుతురు సరిగ్గా రావటం లేదు, తోసుకుంటున్నారు, ఇలాగ మనము అసంతృప్తిగా ఫీల్ అయ్యామంటే ఆ సీటు కూడా మనకు ముళ్ళ మీద కూర్చున్నట్టుగా అనిపిస్తుంది, సుఖం అనిపించదు, కూర్చున్నట్టు సంతోషంగా అనిపించదు. అప్పుడు ప్రయాణము నరకప్రాయంగా ఉంటుంది, హాయిగా అనిపించదు. మరి మన సంతోషము అక్కడ సీట్లో లేదు, మన ఆలోచనల్లో ఉంది, మన తృప్తిలో ఉంది. ఎప్పుడు మనకి ఈ సీట్ లభించింది అనే తృప్తిని కలిగి ఉంటామో మనం హాయిగా ప్రయాణం చేయగలుగుతాం. అయితే తృప్తి లేకపోవటం వలన ఎంత మంచి సీటులో ఎంత హాయిగా కూర్చున్నా, ఎంత దూరంగా కూర్చున్నా సంతోషంగా అనిపించదు. ఆ ప్రయాణం మనకు చాలా దుఃఖకరంగానే, చాలా ఇబ్బందికరంగానే అనిపిస్తూ ఉంటుంది. కావున తృప్తి అనేది మనసులో కలిగి ఉండాలి. ఒక కర్తవ్యం సాధించేటప్పుడు కావచ్చు, ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు కావచ్చు, లేదా ఎదుటి వారికి నేర్పించేటప్పుడు కూడా కావచ్చు. నేర్పించేటప్పుడు ఎట్లాగా? ఎదుటి వాళ్ళకి మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్పించాలి అనుకుంటాం, వాళ్ళు 100% నేర్చుకోవాలి, వాళ్ళు మనకంటే ఉన్నతంగా తయారు కావాలని మనకు ఒక అభిప్రాయం ఉండొచ్చు. కానీ నేర్చుకునేటువంటి వ్యక్తి తన శాయశక్తులా ఉపయోగించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ మనం భావించినట్లుగా 100%కి వాళ్ళు రీచ్ కాలేకపోవచ్చు. మనకప్పుడు వారిపైన ఒకలాంటి ఘృణాభావన ఏర్పడుతుంది. ఎంత చెబుతున్నా వీళ్ళు మారట్లేదేంటి, అర్థం కావట్లేదు, ఎన్నిసార్లు నేర్పిస్తున్నా వీళ్ళకి అర్థం కావట్లేదేంటి అనిపిస్తుంది. ఎప్పుడు అలా అనిపించిందో మనం చేసేటువంటి ప్రయత్నంలో తేడా కనిపించేస్తుంది. ప్రయత్నంలో తేడా కనిపిస్తే ఫలితం ఇంకా దూరం అయిపోతుంది. మనం నేర్పిస్తున్నాం ఎదుటి వారికి ఒకటోసారి, రెండవసారి, 3-4 మార్లు, మళ్ళీ కూడా పలుమార్లు మనం నేర్పిస్తూ ఉండొచ్చు. అయితే మన మనస్సులో తృప్తి అనేది ఉండాలి. మొదటిసారిలోనే వాళ్ళు 100% నేర్చుకోవాలి అనే శుభ భావన ఉండొచ్చు, కానీ మనము 100% వాళ్ళు చేస్తారు అని అనుకొని వాళ్ళు చేయలేకపోవటం వల్ల నిరాశపడ్డం, కానీ నేను సరిగా లేనా అని మన గురించి నిందించుకోవటము, వీళ్ళు సరిగా గ్రహించట్లేదని వాళ్ళని నిందించడము జరుగుతూ ఉంటుంది. అయితే మనసులో సంతృప్తి అన్నది మనం కలిగి ఉండాలి. మనసులో సంతృప్తి ఉన్నట్లయితే ఎదుటి వ్యక్తి ఎంత నేర్చుకుంటున్నా అది మనకు హాయిని కలిగిస్తుంది, సంతోషాన్ని కలిగిస్తుంది. ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఉంటే ఇంకా మళ్ళీ మనం నేర్పించాలనిపించదు. మనము మన ప్రయత్నం నుండి దూరం అయిపోతాం కదా, నేర్పించాలనిపించదు. ఎంత చెప్పినా వీళ్ళంతే, వీళ్ళు ఎంత చెప్పినా మారరు, ఎంత నేర్పించినా వీళ్ళు ఇంతే అనుకునేస్తూ ఉంటాం. అయితే మన ప్రయత్నం నుండి దూరం వెళ్ళకుండా మనం చేసే ప్రయత్నంలో మనం హాయిని పొందాలి, సంతోషాన్ని పొందాలి అంటే సంతృప్తి మనలో ఉండాలి. ఒక డిజైన్ తయారు చేస్తూ ఉంటాం, లేదా ఒక ఆర్ట్ వేస్తూ ఉంటాం. మనం
వేస్తున్నప్పుడు ఎంతో మంచి భావన ఉంటుంది. మన మనసులో ఉన్నదంతా ఆ చిత్రంలోకి మొత్తం రావాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాం. పూర్తిగా ప్రయత్నం చేస్తాం, మనస్సు పెట్టి ప్రయత్నం చేస్తాం. అయినా పూర్తిగా రాదు. పూర్తిగా రాకపోవటం వలన మళ్ళీ మళ్ళీ మనం ప్రయత్నం చేయటం మంచిదే, కానీ విసుగు అన్నది రాకూడదు. ఏంటి, నేను ఎన్ని మార్లు సరిగ్గా వేసినా వేయలేకపోతున్నానేంటి, నేను ఈ పనిని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా సరిగ్గా చేయలేకపోతున్నానేంటి, నేను ఎంతేనా, ఇది నాకు డిసాటిస్ఫాక్షన్ వల్ల డిప్రెషన్ వచ్చేస్తుంది. అసంతృప్తి ఉండటం వల్ల మనకు డిప్రెషన్ కూడా వచ్చేస్తుంది. మనం చేస్తున్న దానిపైన మనకు తృప్తి ఉండాలి. ఓకే, మునుపటి కంటే నేను ఇంకొక 5% బాగా చేయగలిగాను, తర్వాత ప్రయత్నం మళ్ళీ చేయాలి. ఆ ప్రయత్నంలో పర్లేదు, ఇంకొక 5% నేను చేయగలిగాను. మొదట సంతృప్తి అన్నది మన పైన మనకు ఉన్నట్లయితే మనం చేస్తున్న కర్తవ్యాన్ని బట్టి మనకు హాయి కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ఆ సంతోషము, ఆ హాయి అనేది మనల్ని ఇంకొంచెం ప్రయత్నం చేయటానికి ప్రోత్సహిస్తుంది. తరువాత ప్రయత్నంలో ఇంకొంచెం కష్టపడటానికి కూడా మనం ఉత్సాహాన్ని కలిగి ఉంటాం. లేదనుకోండి మనకి విసుగు వస్తుంది. నేను ఇంతే, నేను ఇంతకంటే సరిగ్గా చేయలేను, నాకు ఇంతకంటే బాగా రాదు, మనకి మనమే డౌన్ అయిపోతూ ఉంటాం. మన గురించి మనమే తక్కువగా అనుకుంటాం, విసుగు కలుగుతుంది. అలా విసుగు కలగటం వలన ఆ తర్వాత ఆ ప్రయత్నం చేయటమే మానేస్తాం. అలా కాకుండా మనసులో సంతృప్తి, మనం నేర్చుకునేటప్పుడు మన మనసులో మనకు సంతృప్తి ఉండాలి. ఎదుటి వారికి నేర్పిస్తున్నప్పుడు కూడా సంతృప్తి ఉండాలి. ఒక పని తయారు చేస్తున్నప్పుడు, ఒక పనిని మనం సాధిస్తున్నప్పుడు, అన్ని సందర్భాల్లో కూడా మనసులో తృప్తిని కలిగి ఉండాలి. తృప్తి చూడండి, తృప్తి అనేటువంటిది పూర్తి అయిన తర్వాత కలిగే పరిణామము, మొదలు పెట్టేటప్పుడు కలిగే పరిణామం తృప్తి కాదు. ఫలితం అన్నది, తృప్తి ఎప్పుడు వస్తుంది? ఫలితం అన్నది తెలిసాక తృప్తి కలుగుతుంది. ఫలితం రాకముందు తృప్తి ఎలా వస్తుంది? రాదు కదా. అంటే రేపు నేను ఏం చేయాలనుకుంటున్నానో దాని గురించి నేను తృప్తి పడట్లేదు. ఈ రోజుటికి నేను ఏం చేశానో, ఈ రోజుటికి నేను ఎంత ప్రయత్నం చేయగలిగానో, ఈ రోజుటికి నేను ఎంత శాతం విజయం సాధించగలిగానో దాని గురించి నాకు తృప్తి ఉండాలి. అప్పుడు మీరు అన్నారు తృప్తి పడిపోతే సాధించలేము కదా అని. అంటే దేనికి మనం తృప్తి పడాలి? ఈరోజు నేను ఏ ప్రయత్నం చేశానో దానికి తృప్తి పడుతున్నాను. ఈ తృప్తి, ఈ సంతోషం మనలో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఉత్సాహాన్ని కలిగించటం వలన మనం ఇంకొక ప్రయత్నం మళ్ళీ చేస్తాం, ఇంకొంచెం మెరుగ్గా చేస్తాం. అందుకే తృప్తిని దివ్య గుణము అన్నారు. మంచి గుణం ఇది. మన మనస్సును సంతోషపరుస్తూనే మన మనస్సుకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. తృప్తి పడిపోవటం అంటే చల్లబడిపోవటం కాదు, చప్పబడిపోవటం కాదు, నీరుగారిపోవటం అంతకంటే కాదు. నిరాశ పడినప్పుడే నీరుగారిపోతాం. నిరాశ ఎప్పుడు ఉంటుంది? తృప్తి లేకుండా విసుగుతో మనం ప్రయత్నం చేయటం వల్ల. విసుగుతో ప్రయత్నం చేసి ఎక్కువగా అలసిపోవటం వలన మనకు దానిపైన ఇంకా విరక్తి కలుగుతుంది. వద్దు మనం ఈ పని చేయటం అనిపించేస్తుంది. మళ్ళీ మళ్ళీ చేయటానికి ఉత్సాహం కూడా కలగదు. చేసిన కృషి అంతా పోతుంది, చేసిన కృషి అంతా పోయింది కదా అనిపిస్తుంది. కానీ ఎంత మనం కృషి చేశామో, ఎంత ఫలితాన్ని సాధించామో దానిపైన మనకు తృప్తి ఉన్నట్లయితే మనం ఇంకా చక్కగా మరొక ప్రయత్నం చేయటానికి సాధ్యమవుతుంది. ఒక పువ్వు విచ్చుతున్నది అనుకుంటాం, ఒక మొగ్గలో ఉన్న రెక్కలు ఒకేసారి అన్ని విచ్చుకోవు కదా. మొదట కొన్ని రెక్కలు విచ్చుకుంటాయి, ఆ తర్వాత లోపల పొరలో ఉన్న రెక్కలు విచ్చుకుంటాయి, ఆ తర్వాత ఇంకా లోపల ఉన్న పొరలు విచ్చుకుంటూ ఉంటాయి. అలాగే ఎన్ని వరుసల్లో ఎన్ని పొరల్లో రెక్కలు విచ్చుకుంటూ ఉంటుందో ఆ పువ్వు అంత అందంగా ఉంటుంది. అసలు ఒకే రెక్క విచ్చుకున్నటువంటి మొగ్గలు కూడా మనం చూస్తుంటాం, అవి ఎంత అందంగా ఉంటుంది కదా. అరవిచ్చిన పువ్వు అంటారు, అంటే సగమే విచ్చి ఉంటుంది, అయినా బాగా అందంగా ఉంటుంది. మరి రెక్కలు విరిగిపోవటము లేదా రెక్కలు నలిగిపోవటము, పువ్వు విరిగిపోవటము అనటం కంటే అరవిచ్చిన పువ్వు కూడా ఎంత అందంగా ఉంటుంది, పూర్తిగా వికసించిన పుష్పం కూడా ఎంతో అందంగా ఉంటుంది. అది మనం ఎలా తీసుకుంటున్నాం దాని మీద ఉంటుంది. అలాగని ఈరోజు నేను ఎంత ప్రయత్నం చేస్తున్నాను, నేను ఎంత సాధించాను, నేను ఎంత గెలుపొందాను, దాన్ని మనం
చూస్తూ గమనిస్తూ తృప్తి పడ్డామనుకోండి, మన జీవితం సంతోషమయంగా ఉంటుంది. నేను ఇంకా ఏం సాధించాలి అది గుర్తుంచుకున్నాను. ఈరోజు నేను ఏం సాధించాను దాని గురించి నేను తృప్తి పడుతున్నాను. ఈ సంతృప్తి అన్నది ఒక ఆభరణం లాంటిది. ఒక వజ్రాన్ని ఎలాగైతే ఆభరణానికి జత చేసినప్పుడు ఆ ఆభరణం ఇంకా ఎంత అందంగా తయారవుతుంది. అలాగే మన మంచి జీవితానికి, మన మంచి మనస్సుకు సంతుష్టత అనే ఒక వజ్రాన్ని మనము ఇచ్చినట్లయితే మన మనసు ఇంకా అందంగా ప్రకాశిస్తుంది. అందుకే సంతుష్టత కలిగి ఉన్నటువంటి వ్యక్తిని సంతుష్టమణి అంటారు. సంతుష్టమణి అంటారు. ఒక దివ్య గుణం ద్వారా మనం ఒక మణిగా తయారవుతున్నాం, ఒక వజ్రంగా మనం భాషిస్తున్నాం. వజ్రం నిశ్శబ్దంగానే ఎంత అందాన్ని మనకు చూపెడుతుంది, ఎంతటి ప్రకాశం అందులో ఉంటుంది. ఆ వెలుగు, ఆ కాంతి మన మనసులన్నిటిని దోచుకుంటూ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తూ ఉంటుంది. అలాగే తృప్తిగా ఉన్నప్పుడు మన ముఖం కూడా సంతోషంగా కనిపిస్తూ ఉంటుంది, చూసే వాళ్ళకు ప్రశాంతంగా అనిపిస్తుంది, ఎవరికి విసుగ్గా అనిపించదు, మనకు హాయిగా అనిపిస్తుంది. మన సంతుష్టంగా ఉంటే ఎదుటివారు కూడా మనతో సంతుష్టంగా ఉంటారు. మనమే తృప్తి పడటం లేదు అంటే మన నుండి ఇంకెవరు కూడా తృప్తి పొందరు. వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ మన గురించి కంప్లైంట్స్ ఇస్తూనే ఉంటారు. మనం అలా ఉన్నాము, ఇలా ఉన్నాం, వీళ్ళు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు. వాళ్ళ నుండి మనకు కంప్లైంట్స్ వస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే మన గురించి మనకు కంప్లైంట్స్ ఉన్నాయి. మన గురించి మనకేం కంప్లైంట్స్ ఉంది? నేను ఇంతే, నాకు ఎన్నిసార్లు చెప్పినా రాదు, నేను ఎంత నేర్చుకున్నా నేర్చుకోలేదు, మనకి మనమే అనేసుకుంటాం అనుకుంటున్నాం. మన గురించి ప్రయత్నం చేసే అది స్థామత లేక ప్రయత్నం చేయటం లేదు. ఎందుకు ప్రయత్నం చేయటం లేదు అంటే చేసిన ప్రయత్నానికి మనం సంతోషపడటం లేదు. తృప్తి పడితేనే కదా మళ్ళీ చేయాలి అనిపిస్తుంది. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు కాస్తైనా లాభం ఉంటే అదే పని మళ్ళీ చేయటానికి ఉత్సాహం కలుగుతుంది. నష్టంతో పని చేయమంటే ఎవరికి ఉత్సాహం ఉండదు కదా. కావున ఈరోజు ప్రయత్నం మనం కొనసాగించాలంటే చేసిన ప్రయత్నంలో తృప్తి పడాలి, జరిగిపోయిన దాంట్లో తృప్తి పడాలి, సాధించిన దాంట్లో సంతృప్తి పడాలి. సాధించటానికి మళ్ళీ సంకల్పం మనం చేయాలి. ఆ హాయి, ఆ సంతోషం అనేది కర్తవ్యంలో కాదు, మన మనసులో ఉండాలి. తృప్తి పడిపోయాను, నేను ఇంకా చేసే అవసరం లేదు, అలా కాదు. మన కర్తవ్యంలో నిరంతర ప్రయత్నం సాగుతూ ఉండాలి. కానీ మనస్సులో మాత్రం సంతృప్తి భావన కలిగి ఉంటాయి. ముందు చేసిన దానికి తృప్తి ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం, ఇంకొంచెం ముందుకు వెళ్ళగలం, లేదంటే ముందుకు వెళ్ళలేము కదా. ఒకటి చదువుతున్నాము, అది కొద్దిగా అర్థం చేసుకుంటున్నాము, కొద్దిగా మార్కులు వస్తున్నాయి, కొద్దిగా ముందుకు వెళ్తున్నాము. సంతోషం కలిగితే ఇంకొక ప్రయత్నం మనం చేయగలం, లేదంటే మనం ముందుకు వెళ్ళలేము కదా. కావున సంతృప్తి అన్నది మనసులో కలిగి ఉన్నప్పుడు మాత్రమే నిరంతర కృషి సాధ్యమవుతుంది. కృషి అక్కడికి ఆగిపోద్దు, ప్రయాణం అక్కడికి ఆగిపోద్దు. ఇది చెప్పాలంటే ఒక సర్టిఫికెట్ లాంటిది కూడా. సంతుష్టతను సర్టిఫికెట్ అని కూడా అంటారు. అంటే ఒక క్వాలిఫికేషన్ ఇది. ఒక తృప్తి లభించింది అంటే మరుసటి ప్రయత్నం మొదలవుతుంది. ఒక క్లాస్ పాస్ అయ్యామనుకోండి, ఇంకొక క్లాస్లోకి వెళ్ళటానికి మనకు ఎంట్రీ దొరుకుతుంది. ఈ తరగతిలో మనం పాస్ అవనే లేదు, ఈ తరగతిలో మనకు సర్టిఫికేట్ లభించలేదంటే తరువాత తరగతికి ఎలా వెళ్తాము? ఎంట్రీ ఉంటుందా? లేదు, వెళ్ళలేము కదా. సో సంతృప్తి అన్నది ఈరోజు నేను ఏం సాధించాను, ఈరోజు నేను ఎంతసేపు నా గురించి మంచిగా ఆలోచన చేశాను, ఈరోజు నేను నా చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి మంచిగా ఎంత ఆలోచన చేశాను, నా గురించి లేదా ఇతరుల గురించి నేను మంచి కోసం, ఉన్నతి కోసం ఏ ప్రయత్నం చేశాను, ఇవన్నీ మనము లెక్క వేసుకోవాలి. ఇవన్నీ లెక్క వేసుకుంటూ నేను పలానా సాధించాను, పలానా మంచి పనులు చేశాను, పలానా మంచి కర్తవ్యాలు చేశాను, అరగంట సేపు నేను ప్రపంచానికి మంచి భావనలను ఇచ్చాను, శుభ భావనలు ఇచ్చాను, మంచి భావనలతో నేను సంకల్పం చేశాను. ఇవన్నీ కూడా మనకు తృప్తిని కలిగించేవి. వీటితో సంతుష్టత చెందినట్లయితే రేపటి రోజుకి ఇంకొకసారి ప్రయత్నం చేయటం మనకు సాధ్యమవుతుంది, సులభం అనిపిస్తుంది, ఉత్సాహం కలుగుతుంది. ఏబిసిడీలు నేర్చుకున్నాం చిన్నప్పుడు, మనకు వచ్చా ముందుగానే లేదు, రాదు. టీచర్ నెమ్మదిగా రాయించి నేర్పిస్తారు, దిద్దించి చెప్పారు.
మరి టీచర్ ఒకసారి 2 సార్లు 3 సార్లు రాయించిన వెంటనే మనకు రాయటం వచ్చేసిందా? ప్రాక్టీస్ లేదు కదా. ఏబిసిడీలు రాయటానికి మనం ఎన్ని రోజులు ప్రయత్నం చేసి ఉంటాం, ఎన్ని నెలలు ప్రయత్నం చేసి ఉంటాం, ఒక్కొక్క రోజు ఎన్ని మార్లు దిద్ది ఉంటాం. అప్పుడు కానీ 2 గీతలు అలా పెట్టడం మనకు కరెక్ట్గా వచ్చింది. మరి పిల్లలు నేను ఎలా రాసినా కూడా నాకు ఏబిసిడి కరెక్ట్గా రావట్లేదు అంటే మరి ఏబిసిడీలు వచ్చేవా? వాళ్ళు మనం నేర్చుకోగలిగేవారమా? లేదు. చిన్న పిల్లలు ఎంత వంకరగా రాస్తారు అక్షరాలు నేర్చుకునేటప్పుడు. కానీ ఆ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వెరీ గుడ్ అంటారు పిల్లల్ని. ఎందుకంటే నిన్న చూసినప్పుడు అసలు అది అక్షరం పలానదని కూడా అర్థం కాలేదు, ఈరోజు కొద్దిగా అయినా అర్థమవుతూ ఉంది, కీప్ ఇట్ అప్ అంటారు, ప్రోత్సహిస్తారు. ఓకే పర్లేదు, ఓకే ఓకే నువ్వు చెయ్యి, రోజు చెయ్యి. అలాగా 2-3 సంవత్సరాల వరకు కూడా రాయటం అనేది అందంగా మనకు రాదు. ఆ తరువాత కూడా కొంతమంది పిల్లలకి రాదు. రాకపోవటం వల్ల ఏం చేస్తారు, కాపీ రైట్లు ఇస్తారు. కాపీ రైట్లు చూసి దిద్దటం వల్ల మళ్ళీ ప్రయత్నం చేసి రాస్తూ ఉండటం వలన వాళ్ళకి అందంగా చేతి రాత అనేది వస్తుంది. మరి పిల్లలు ఏ విధంగా రాస్తున్నా ప్రతిరోజు రాస్తున్నప్పుడు వెరీ గుడ్ పెడుతూనే ఉంటారు కదా. ఓకే 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 నీ ప్రయత్నం ఇలాగే కొనసాగించు, ఇలాగే చేయి అని మనల్ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మనం కొద్దిగా నేర్చుకుంటున్నప్పటికీ అప్రిషియేట్ చేస్తూ మనల్ని ముందుకు తోస్తూ ఉంటారు, అటు పేరెంట్స్ ఇటు టీచర్స్. సో మనం నేర్చుకోగలిగాము. ఇప్పుడు మనకి చాలా ఈజీగా అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే అందంగా రాయటం వచ్చేస్తుంది. మనం ఆలోచన చేస్తామా బిజీగా ఉన్నప్పుడు అనే అక్షరం ఎలా రాయాలి, బి అనే అక్షరం ఎలా రాయాలి అని ఆలోచన చేస్తామా? లేదు. తికమక అవుతామా? లేదు కదా. ఈజీగా రాసేస్తాం. ఎంత చక్కగా అలవాటు వచ్చేసింది. అయితే ఇది ఎలా సాధ్యమైంది? ప్రయత్నం ఆగిపోలేదు, కానీ ప్రతిరోజు తృప్తి పడ్డాం. మనం ఎంత వంకరగా రాసినప్పుడు మన టీచర్ గుడ్ అని రాసిస్తే ఇంటికి వచ్చి పేరెంట్స్కి సంతోషంగా చూపెట్టాం, చూడు నేను గుడ్ ఈరోజు, నాకు వెరీ గుడ్ వచ్చింది ఈరోజు అని చూపెట్టుకున్నా అంటే ఆ తృప్తి ఏం చేస్తుంది, మనల్ని ఇంకొంచెం బాగా రాయాలి అనిపిస్తుంది. ఒకసారి వెరీ గుడ్ అనిపించుకుంటే మరొకసారి వెరీ గుడ్ అనిపించుకోవాలి కదా అనే సంతోషాన్ని ఆ ఉత్సాహాన్ని మనలో కలుగజేస్తుంది. కావున ఇదే విధంగా మనం ఈరోజు సాధిస్తున్నటువంటి విజయానికి ఇక్కడికి ఆగిపోకుండా ఉండాలి అంటే మనం చేసిన ప్రయత్నము ఇంతేనా అని విసుగుపడకుండా నేను ఇంత చేయగలిగాను, ఓకే నేను 40% చేయగలిగాను, నేను ఖచ్చితంగా 50%కి రీచ్ అవ్వాలి. అలాగే గేమ్స్ ఆడుతూ ఉంటారు. గేమ్స్ ఆడుతున్నప్పుడు స్కోర్ వస్తూ ఉంటుంది. ఆ స్కోర్లో చూడండి ఈరోజు 100 స్కోర్ వచ్చింది అంటే నెక్స్ట్ గేమ్లో కనీసం 150 అయినా రావాలి అనే తపనతో ఆడతారా, లేదా 100 వచ్చింది అని తృప్తి పడిపోయి ఆడకుండా మానేస్తారా? అలా మానేసిన వాళ్ళు ఎవరు ముందుకు వెళ్ళలేరు. ఇప్పుడు గేమ్స్ ఆడుతున్నప్పుడు మళ్ళీ ఎందుకు ఆడాలనిపిస్తుంది? మళ్ళీ గేమ్ ఆడుతున్నప్పుడు మళ్ళీ స్కోర్ పెరుగుతూనే ఉంటుంది కదా. మరి ఇక్కడ తృప్తి అన్నది ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొకటి మనం ఆడాలి అనుకుంటాం. మరి విసుగు పడితే ఇంకెప్పటికీ ఆడలేం. కావున మనము తృప్తి పడుతున్నామా విసుగు చెందుతున్నామా అనేది ఒకసారి మనమే పరిశీలించుకోవాలి. మన ప్రయత్నానికి మనం సాధించిన విజయానికి మనము లోపల సంతుష్టపడినట్లయితే, మనల్ని మనమే అప్రిషియేట్ చేసుకున్నట్లయితే ఇంకొకసారి ప్రయత్నం చేయాలి అనిపిస్తుంది, ఇంకొంచెం మార్కులు తీసుకోవాలి అనిపిస్తుంది, ఇంకొంచెం పెద్ద విజయాన్ని సాధించాలి అనిపిస్తుంది, ఇంకొంచెం బెటర్గా పనిని పూర్తి చేయాలి అని ఒక సంకల్పం ఉత్సాహం మనలో కలుగుతుంది. ఇది ప్రతిరోజు కూడా మరుసటి ప్రయత్నం చేయడానికి ఒక సర్టిఫికేట్ లాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అర్థమైందా సంతుష్టతను సర్టిఫికేట్ అని ఎందుకు అంటారు? సో ఈ సర్టిఫికేట్ ఉన్నప్పుడే నెక్స్ట్ క్లాస్లోకి వెళ్తాం. అంటే మరొక ప్రయత్నంలో ఇంకొంచెం బాగా చేయటానికి, ఇంకొంచెం ఎక్కువ ఫలితాన్ని చూడడానికి వీలు పడుతుంది. ఒక ప్రోత్సాహంలా ఉపయోగపడుతుంది. అది ప్రోత్సాహం లాగా ఉపయోగపడుతుంది. మన కోసం కావచ్చు, ఇతరుల కోసము కావచ్చు. ఇతరులకి సంతుష్టపరుస్తున్నాము అంటే వాళ్ళ సంతృప్తి కూడా మనకు ఒక సర్టిఫికేట్ లాగా ఉపయోగపడుతుంది. సో మనం ఇంకొంచెం ముందరికి వెళ్ళిపోతాము. మనం సంతృప్తిగా ఉంటున్న మనసులో మనకు ఒక సర్టిఫికేట్ దొరుకుతుంది, నేను ఇంకొక ప్రయత్నం చేయడానికి నేను రెడీగా ఉన్నాను.
నేను మరొకసారి ప్రయత్నం చేయటానికి సంసిద్ధంగా ఉన్నాను. మనసు ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఉంటుంది, ఇంకొంచెం సాధించాలి అని. కావున తృప్తి పడటము అనేది మనస్సులో మనం కలిగి ఉండాలి. సంతుష్టత మణులుగా మనము ప్రకాశించాలి. ఈరోజు మనం సంతుష్ట అంటే ఏంటో తెలుసుకున్నాం. మనకి సంతుష్టత కావాల్సింది మనసులో, కార్యంలో కాదు. ఏదైనా సాధించే ముందు సంతుష్టత కాదు, సాధించేసిన తర్వాత తృప్తి కావాలి. ఆ తృప్తి ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం, మరియు ప్రోత్సాహం కూడా లభిస్తుంది. ఇంత చక్కని విషయాలని అర్థం చేయించినందుకు అక్కకి ఎంతో ధన్యవాదాలు. ఓం శాంతి. ఈ టాపిక్ ఇక్కడితో ముగిస్తూ మరో టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.